Hi Andy, good afternoon everyone. Welcome to Uttam's Academy. Today we are going to discuss about SBI Clerk Prelims Grand Test 15 Andy regarding English. Okay, moving to the first question. Our first question is from 1 to 10 these directions applies Andy, okay na? Good afternoon Andy, Shivashankar Reddy garu. Okay, directions chuddam Andy. In the following questions, read each sentence to find out whether there is any grammatical error in it. Okay, grammatical error ekkadundo manam find out cheyali. The error, if any, will be one part of the sentence. Select the part with the error as your answer, and if there is no error, select no error. Okay na? ఓకే, ఏంటంటే ఎర్రర్ డిటెక్షన్ అనమాట ఇది. ఓకే, ఎర్రర్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో సెంటెన్స్ చూద్దామండి. ఏ స్టడీ రివీల్స్ దట్ సమ్ టైమ్స్ కన్వెన్షనల్ లెండర్స్ కీపింగ్ ఎక్స్టెండింగ్ క్రెడిట్ బట్ రీకాప్ దేర్ కాస్ ఇన్ అదర్ వేస్. ఓకేనా, స్టడీ రివీల్స్ దట్ ఏం రివీల్ చేస్తుందండి? ఓకే, ఏం రివీల్ చేస్తుందంటే సమ్ టైమ్స్ కొన్నిసార్లు కన్వెన్షనల్ లెండర్స్ అంటే ఎవరంటే ఎవరైతే మనకి లోన్ ఇస్తూ ఉంటారో, ఓకేనా, లైక్ బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఇలాంటివి కీప్ ఎక్స్టెండింగ్ దేర్ క్రెడిట్ అనమాట. అంటే అప్పు ఇస్తూనే ఉంటారు, బట్ వాళ్ళకి కావాల్సిన మనీని అదర్ వేస్లో వాళ్ళు తీసుకుంటారనమాట. ఓకే, బట్ రీకౌప్ దేర్ కాస్ట్ ఇన్ అదర్ వేస్ అంటున్నారు. సో ఇప్పుడు ఎర్రర్ ఎక్కడుందో చూద్దాం. ఓకే, ఎస్, చూడండి ఇక్కడ సెకండ్ సెగ్మెంట్లో కీపింగ్ ఎక్స్టెండింగ్ అన్నారనమాట. బట్ కీప్ అంటే ఏంటండి? కీప్ అంటే కంటిన్యూ అని కదా. సో కీప్ అనే వర్డ్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా ఐఎన్జీ ఫామ్ యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో కీపింగ్ అనేది ఇక్కడ ఐఎన్జీ ఫామ్ రాదు. సో లెండర్స్ కీప్ ఎక్స్టెండింగ్. ఓకే, ఇక్కడ కీప్ తర్వాత మనకి కంటిన్యూస్ ఫామ్ వస్తుంది. కీప్కి ఐఎన్జీ ఫామ్ ఇక్కడ ఉండదన్నమాట. ఓకేనా, సో సెకండ్ సెగ్మెంట్లో మనకి ఎర్రర్ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఎస్, కరెక్ట్ అండి. ఎస్, ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉందండి బ్యాంక్స్కి. ఆఫీస్కి వచ్చి మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ he had a fall for the pavement as he slipped on a banana skin lying around. ఓకే, తను బనానా స్కిన్ మీద స్లిప్ అయ్యేసి ఆయన పవమెంట్ మీద పడ్డాడు అని చెప్తున్నారనమాట. he had a fall for the pavement as he slipped on a banana skin lying around. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వేర్ ఈస్ ద ఎర్రర్ అండి? ఇక్కడ మనకి ప్రిపోజిషన్ ఎర్రర్ ఉందన్నమాట. ఓకేనా, he had a fall for the pavement as he slipped on a banana skin lying on the road. Fall for the pavement is wrong. Fall on the pavement. ఓకే, పేవ్మెంట్ మీద పడ్డాడనమాట అతను, బికాస్ అతను బనానా స్కిన్ మీద కాలు పెట్టేసి స్లిప్ అయిపోయాడు. సో ఎస్, కరెక్ట్ అండి. తేజేష్ అండ్ శివశంకర్ గారు కరెక్ట్. సెకండ్ సెగ్మెంట్లో మనకి ఎర్రర్ అనేది ఉందన్నమాట. ఇన్ ప్లేస్ ఆఫ్ ఫర్ వీ హ్యావ్ టు రీప్లేస్ ఫర్ విత్ ఆన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కొలాప్స్ ఆఫ్ దిస్ ఐడియాలజీ వాజ్ హార్డెండ్ బికాస్ బ్రేవ్ పీపుల్ వర్ రెడీ టు ఛాలెంజ్ ద ప్రోపగండా. ఓకే, the collapse of this ideology was hardened because brave people were ready to challenge the propaganda. ఓకే, ఇక్కడ ఎక్కడుందండి ఎర్రర్? ఈ ఐడియాలజీ కొలాప్స్ అయ్యింది. ఓకే, బికాజ్ ఎందుకంటే బ్రేవ్ పీపుల్ ఫాల్స్ ప్రోపగండా, దట్ ఈస్ ప్రోపగండాని ఛాలెంజ్ చేశారు. వర్ రెడీ టు ఛాలెంజ్ ద ప్రోపగండా. ఆ ప్రచారాన్ని వాళ్ళు ఛాలెంజ్గా తీసుకోవడం వల్ల ఈ ఐడియాలజీ అనేది కొలాప్స్ అయ్యింది అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, వాజ్ హార్డెండ్ అన్నారు.
ఓకే. వాజ్ హార్డెండ్ అంటే ఏంటండి? హార్డెండ్ అంటే స్ట్రాంగ్ అనమాట. ఓకేనా? సో ఐడియాలజీ వాజ్ హార్డెండ్ కాదు, వాజ్ యాక్సిలరేటెడ్, వాజ్ ఇంక్రీజ్డ్ అనమాట. బికాజ్ ఎందుకు అంటున్నారు? బ్రేవ్ పీపుల్, ధైర్యవంతులు ఈ ప్రాపగండాని ఛాలెంజ్ చేశారు కాబట్టి ఈ ఐడియాలజీ చాలా త్వరగా కొలాప్స్ అయిపోయింది. సో ఐడియాలజీ వాజ్ యాక్సిలరేటెడ్, నాట్ హార్డెండ్ అనమాట. హార్డెండ్ అంటే ఏంటి? హార్డ్ అంటే స్ట్రాంగ్గా ఉండడం అనమాట. ఓకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, our company has decided to sell its software decision as it has not been made profits during the last 3 years. ఓకే, లాస్ట్ 3 years నుండి ఎటువంటి ప్రాఫిట్స్ లేవు కాబట్టి మన కంపెనీకి ఎటువంటి ప్రాఫిట్స్ లేవు కాబట్టి లాస్ట్ 3 years నుండి సాఫ్ట్వేర్ని అమ్మేద్దాం అనుకుంటున్నారు. డిసైడెడ్ టు సెల్ ఇట్స్ సాఫ్ట్వేర్. ఓకే, ఎర్రర్ ఎక్కడుందండి ఇక్కడ? సో ఇక్కడ మనం చూసినట్టయితే అవర్ కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు సెల్ ఇట్స్ సాఫ్ట్వేర్ డెసిషన్ యాజ్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ ప్రాఫిట్స్. ఓకే, నాట్ బీన్ మేడ్ ప్రాఫిట్స్ అంటే వేరే ఎవరో కంపెనీకి ప్రాఫిట్స్ తీసుకొస్తున్నారు అని అర్థం. సో దిస్ రిప్రజెంట్స్ ప్యాసివ్ ఫామ్ అన్నమాట. ఓకేనా? కానీ మనకి లాభాలు రావాలంటే కంపెనీ ఇట్ సెల్ఫ్ షుడ్ మేక్ ప్రాఫిట్స్ కదా, కంపెనీనే మనకి ప్రాఫిట్స్ అనేవి తీసుకురావాలి. కాబట్టి ఇక్కడ మనకి బీన్ అనేది అవసరం లేదనమాట. కంపెనీ యాజ్ ఇట్ హ్యాస్ నాట్ మేడ్ ప్రాఫిట్స్. ఓకే, హ్యాస్ నాట్ బీన్ మేడ్ ప్రాఫిట్స్ అంటే ఎవరో మనకి లాభం అంటే ప్రాఫిట్స్ తీసుకొచ్చి కంపెనీకి ఇవ్వాలి అన్నట్టు మీనింగ్ వస్తుంది. ఓకే, ప్యాసివ్ ఫామ్. బట్ ఇట్ ఈజ్ యాక్టివ్ ఫామ్ కదా, యాక్టివ్ వాయిస్లో ఉంది అవర్ కంపెనీ అని. సో కంపెనీనే ప్రాఫిట్స్ తీసుకొచ్చినట్టు మనకి ఉండాలన్నమాట గ్రామటికల్గా. సో అవర్ కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు సెల్ ఇట్స్ సాఫ్ట్వేర్ డెసిషన్ యాజ్ ఇట్ హ్యాస్ నాట్ మేడ్ ప్రాఫిట్స్. ఇప్పుడు కరెక్ట్ మీనింగ్ వచ్చింది. ఎందుకు అంటే ఇది ప్రాఫిట్స్ మేడ్ చేయలేదు కాబట్టి. సో మనకి థర్డ్ సెగ్మెంట్లో ఎర్రర్ అనేది ఉంది ఇన్ క్వశ్చన్ నెంబర్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెవరల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దీస్ field made him the best suited person for the job. ఓకే, చాలా ఈజీగా ఇక్కడ ఎర్రర్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకేనా? సో వేర్ ఈస్ ద ఎర్రర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5? several years of experience in this field made him the best suited person for the job. చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల అతను ఈ ఫీల్డ్కి బెస్ట్గా సూట్ అయ్యాడు అని చెప్తున్నారనమాట. ఈ జాబ్కి బెస్ట్గా సూట్ అయ్యాడు అని చెప్తున్నారు. సో ఎస్, కరెక్ట్ అండి తేజేష్ గారు. చూడండి ఇక్కడ ఇన్ ఫీల్డ్ అనేది ఏంటి? సింగులర్ కదా. సో కాబట్టి ఇక్కడ మనకి సింగులర్ వర్బ్ దట్ ఈస్ దిస్ వస్తుందన్నమాట, ఇన్ దిస్ ఫీల్డ్. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ప్లూరల్ ఫామ్ ఉంటే ఫీల్డ్స్ అని ఉంటే ఇన్ దీస్ ఫీల్డ్స్, ఇక్కడ కూడా మనకి ప్లూరల్ వర్బ్ రావాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకి సింగులర్ ఉంది కాబట్టి సెవరల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ మేడ్ హిమ్ ద బెస్ట్ సూటెడ్ పర్సన్ ఫర్ ద జాబ్ అన్నమాట. సో ఎర్రర్ ఎక్కడుంది? సెగ్మెంట్ 2లో ఉంది. ఓకే, ఎస్, కరెక్ట్ అండి యమునా గారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The first corporate bonds from the private sector to be sold with negative yields were issued in Europe. Okay, ఏవైతే నెగటివ్ ఈల్డ్స్ చేసిన ఫస్ట్ కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయో విచ్ ఆర్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్, అవి ఫస్ట్ ఇష్యూ ఎక్కడ చేశారంట? యూరోప్లో ఇష్యూ చేశారు అని చెప్తున్నారు అనమాట. ఆ బాండ్స్ని యూరోప్లో ఇష్యూ చేశారు అని చెప్తున్నారు. సో ద ఫస్ట్ కార్పొరేట్ బాండ్స్ ఫ్రమ్ ద
ప్రైవేట్ సెక్టార్ బి సోల్డ్, ఓకే అమ్మేశారు. విత్ నెగటివ్ ఈల్స్ వర్ ఇష్యూడ్, ఎక్కడ ఇష్యూ చేశారంటే ఇన్ యూరప్. సో నో ఎర్రర్, మొత్తం కరెక్ట్గా ఉందన్నమాట గ్రామటికల్గా. సో 6th one ఈజ్ నో ఎర్రర్. ఓకే, there is no error అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ద న్యూ స్మార్ట్ ఫోన్ ఈజ్ నాట్ ఓన్లీ వాటర్ ప్రూఫ్ బట్ ఆల్సో ఆపరేషనల్ ఆన్ ఏ కంపారిటివ్ లో పవర్. ఓకే, సో 7th one ఆన్సర్ ఏమవుతుంది? ద న్యూ స్మార్ట్ ఫోన్ ఈజ్ నాట్ ఓన్లీ వాటర్ ప్రూఫ్ బట్ ఆల్సో ఆపరేషనల్ ఆన్ కంపారిటివ్ లో పవర్. అంటే కొత్త స్మార్ట్ ఫోన్ వాటర్ ప్రూఫ్ మాత్రమే కాదు, బట్ లో పవర్ మీద కూడా ఆపరేట్ అవుతుంది. ఓకే, కంపారిటివ్ లో పవర్. సో ఇక్కడ చూడండి, కంపారిటివ్లీ ఈజ్ అన్ అడ్వర్బ్ విచ్ మోడిఫైస్ లో అన్నమాట. comparatively, okay, comparatively low power అన్నమాట, బట్ ఆల్సో ఆపరేషనల్ ఆన్ ఏ కంపారిటివ్లీ లో పవర్. సో ఆప్షన్ 4లో మనకి ఎర్రర్ అనేది ఉంది, సెగ్మెంట్ 4లో ఎర్రర్ అనేది ఉందన్నమాట. ఓకేనా, సో నాట్ ఆపరేట్స్ అండి, ఆపరేషనల్ ఆన్ కంపారిటివ్లీ లో పవర్ అన్నమాట. సో 7th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. జర్మనీ ఈజ్ ఏ కంట్రీ వేర్ బోత్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఆర్ బీయింగ్ ప్రొవైడింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఆల్ సిటిజన్స్. ఓకే, జర్మనీలో బోత్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా సిటిజన్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఎక్కడ ఎర్రర్ ఉంది? 8th క్వశ్చన్లో వేర్ ఈజ్ ద ఎర్రర్ అండి? ఓకే, జనరల్లీ మనం బీయింగ్ తర్వాత వర్డ్ ఫామ్ ఏది యూజ్ చేస్తాం? ఆఫ్టర్ బీయింగ్ వి యూజ్ V3 ఫార్మ్ ఆఫ్ వర్బ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? జర్మనీ ఈజ్ ఏ కంట్రీ వేర్ బోత్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఆల్ ద సిటిజన్స్ అనమాట. సో సెకండ్ సెగ్మెంట్లో ఎర్రర్ ఉంది. సో 8th క్వశ్చన్కి సెకండ్ సెగ్మెంట్లో మనకి ఎర్రర్ ఉంది. ఓకే, ఎస్ కరెక్ట్ అండి. శివశంకర్ రెడ్డి గారు అండ్ తేజేష్ గారు కరెక్ట్ అండి. 8th క్వశ్చన్కి ఆన్సర్ ప్రొవైడెడ్ అనమాట. ఓకే, ప్రొవైడింగ్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ప్రొవైడెడ్ బికాస్ బీయింగ్ తర్వాత మనకి వర్బ్ అనేది V3 ఫామ్లో ఉండాలి. సో సెకండ్ సెగ్మెంట్లో మనకి ఎర్రర్ అనేది ఉంది. ఓకే, 9th క్వశ్చన్ చూద్దాం. ద ప్రిజనర్స్ హూ హ్యాడ్ బ్రోకెన్ అవుట్ ఆఫ్ జైల్ ఎస్టర్డే who had broken out of jail yesterday evening were caught by the police afternoon today. ఓకే, ఎవరైతే ప్రిజనర్స్ జైలు నుండి తప్పించుకున్నారో ఎస్టర్డే ఈవినింగ్, నిన్న ఈవినింగ్ ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళు ఇవాళ ఆఫ్టర్నూన్ పట్టుబడ్డారు అని చెప్తున్నారు అనమాట. సో 9th క్వశ్చన్కి ఎర్రర్ ఎక్కడుందండి? 9th క్వశ్చన్ సో చూడండి ఇక్కడ ద ప్రిజనర్స్ హూ హ్యాడ్ బ్రోకెన్ అవుట్ ఆఫ్ ద జైల్ ఎస్టర్డే ఈజ్ కరెక్ట్. ఓకే, 2 పాస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నా కాబట్టి హ్యాడ్ ఈవినింగ్ వర్ కాట్ బై ద పోలీస్ టుడే ఆఫ్టర్నూన్. టుడే కాదు, టుడే ఆఫ్టర్నూన్. ఓకే, ఎర్రర్ ఎక్కడుంది? 4th సెగ్మెంట్లో ఎర్రర్ అనేది ఉందన్నమాట. ఆర్ ఇక్కడ టుడే కాదండి, దిస్ ఆఫ్టర్నూన్ అని రాయొచ్చు. సారీ, దిస్ ఆఫ్టర్నూన్. ఓకే, ద ప్రిజనర్స్ హూ హ్యాడ్ బ్రోకెన్ అవుట్ ఆఫ్ జైల్ ఎస్టర్డే ఈవినింగ్ వర్ కాట్ బై ద పోలీస్ దిస్ ఆఫ్టర్నూన్, ఇవాళ ఆఫ్టర్నూన్ అని అర్థం అనమాట. సో 9th క్వశ్చన్కి 4th సెగ్మెంట్లో అనేది ఎర్రర్ ఉంది మనకి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
Okay, they have been trying hard for many days to convincing their superior about the action plan. Okay, వాళ్ళ superiorని యాక్షన్ ప్లాన్ గురించి కన్విన్స్ చేయడానికి వాళ్ళు చాలా డేస్ నుండి హార్డ్గా ట్రై చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఎక్కడ ఎర్రర్ ఉందండి ఇక్కడ? దే హ్యావ్ బీన్ ట్రయింగ్ హార్డ్ ఫర్ మెనీ డేస్ టు కన్విన్సింగ్ దేర్ సుపీరియర్ అబౌట్ ద యాక్షన్ ప్లాన్. ఓకే, 10th వన్ ఆన్సర్ ఏమవుతుంది? ఎస్, తేజేష్ గారు కరెక్ట్ అండి. బేసిక్గా మనము టు తర్వాత వర్బ్ ఫామ్ ఎలా యూజ్ చేస్తాం? ఆఫ్టర్ టు వి యూజ్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఓకే, బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్. అండ్ కన్విన్సింగ్కి బేస్ ఫామ్ ఏమొస్తుంది? కన్విన్స్. సో they have been trying hard for many days to convince their superior about the action plan అన్నమాట. సో ఎక్కడుంది? థర్డ్ సెగ్మెంట్లో ఎర్రర్ అనేది ఉంది ఫర్ 10th క్వశ్చన్. ఓకే, ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ప్యాసేజ్. 11 to 20 క్వశ్చన్స్ మనకి ప్యాసేజ్ గురించి ఉంటాయండి. సో ప్యాసేజ్ చూద్దాం ఒకసారి. వన్స్ అపాన్ ఎ టైమ్ దే లివ్డ్ ఎ కింగ్. హీ వాజ్ ఎ వెరీ కైండ్ మ్యాన్ అండ్ హీ లుక్డ్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ హిస్ పీపుల్ అనమాట. ఓకే, కింగ్ ఉండేవాడు అనమాట. ఓకే, ఒక కింగ్, తను చాలా హెల్పింగ్ నేచర్గా ఉండేవాడు అండ్ వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రజల్ని చాలా బాగా చూసుకునేవాడు అనమాట. అండ్ హీ ఈజ్ ఎ వెరీ కైండ్ మ్యాన్ అనమాట. ఓకే, హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి. నెక్స్ట్ వన్, హీ సా టు ఈట్ దట్ ఆల్ ద పీపుల్ ఇన్ హిస్ కింగ్డమ్ వర్ హ్యాపీ. ఓకే, తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి అనుకునేవాడు. ద కింగ్ హ్యాడ్ ఎ వెరీ ఏబుల్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఏబుల్ అంటే ఏదైనా చేయగలవాడు, ఎబిలిటీ టు డూ ఎనీథింగ్ అనమాట. ఓకే, హీ హ్యాడ్ ఏ వెరీ ఏబుల్ ప్రైమ్ మినిస్టర్. ఆ రాజుకి ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడనమాట, ఎబిలిటీ ఎక్కువ ఉన్న ప్రైమ్ మినిస్టర్. హీ కన్సల్టెడ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆన్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. ఏవైనా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఉంటే ప్రైమ్ మినిస్టర్నే కన్సల్ట్ అయ్యేవాడు అనమాట కింగ్. యాజ్ ఇయర్స్ వెంట్ బై ద ప్రైమ్ మినిస్టర్ బికేమ్ ఓల్డ్ అండ్ ద కింగ్ బిగాన్ టు సర్చ్ ఫర్ అనదర్ వన్. ఓకే, ఇయర్స్ పాస్ ఆన్ అవుతున్న కొద్దీ ప్రైమ్ మినిస్టర్ చాలా ఓల్డ్ అయిపోయాడు అనమాట. ఓకే, అందుకోసం కింగ్ ఏం చేశాడు? వేరే పర్సన్ని వెతకడానికి స్టార్ట్ చేశాడు అనమాట, ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో అపాయింట్ చేసుకోవడానికి. ఆఫ్టర్ ఏ లాంగ్ సర్చ్ ద కింగ్ అట్ లాస్ట్ ఎంట్రస్టెడ్ ద ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ విత్ ద టాస్క్ ఆఫ్ ఫైండింగ్ ఏ క్యాపబుల్ మ్యాన్ టు టేక్ హిస్ ప్లేస్. ఓకే, కింగ్కి కనిపించలేదన్నమాట అంత ట్రస్టెడ్ పర్సన్. సో లాస్ట్కి ఏం చేశాడు? ప్రైమ్ మినిస్టర్కే ఆ పని అప్పగించాడు. సో ప్రైమ్ మినిస్టర్ షుడ్ సర్చ్ ద పర్సన్ ఫర్ హిస్ ప్లేస్ అనమాట. తన ప్లేస్కి తనే ఒక ప్రైమ్ మినిస్టర్ని సెలెక్ట్ చేయాలి. సో సర్చ్ చేస్తున్నాడు అనమాట. ద ప్రైమ్ మినిస్టర్ ఇష్యూడ్ ఏ ప్రొక్లమేషన్ అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ అనమాట. ఏమని? అన్కాల్డ్ ఎ మీటింగ్ ఆఫ్ ఆల్ ద పండిట్స్ ఇన్ ద కింగ్డమ్. హీ దెన్ సెలెక్టెడ్ ద 4 మోస్ట్ లెర్న్డ్ పండిట్స్. ఓకే, ప్రొక్లమేషన్ అంటే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడనమాట, ప్రైమ్ మినిస్టర్ కోసం ఒక మీటింగ్ జరుగుతుంది. ఓకే, సెలెక్షన్ కోసం అని. హీ దెన్ సెలెక్టెడ్ ద 4 మోస్ట్ పండిట్స్. చాలామంది పండిట్స్ని ఇన్వైట్ చేశాడు అండ్ అందులో నుండి మనకి 4 పండిట్స్ని సెలెక్ట్ చేశారనమాట. ద ప్రైమ్ మినిస్టర్ వాంటెడ్ టు చూస్ ద బెస్ట్ ఆఫ్ ద 4 పండిట్స్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్. ఓకే, 4లో ఎవరు బెస్ట్ అవుతారో వాళ్ళని చూస్ చేసుకోవాలి అని అనుకున్నాడు అనమాట. హీ దేర్ ఫోర్ డిసైడెడ్ టు పుట్ దెమ్ త్రూ ఏ టెస్ట్ అనమాట. ఓకే, ఆ 4 మెంబర్స్లో నుండి ఒకరిని సెలెక్ట్ చేయాలంటే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి కదా. సో ఒక టెస్ట్ అనేది వాళ్ళకి కండక్ట్ చేశారు. హీ ఆస్క్డ్ ఈచ్ ఆఫ్ 4 పండిట్స్ టు సిట్ ఇన్ ఏ సపరేట్ రూమ్. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో కూర్చోవాలి అని చెప్పారనమాట. ఓకే, ఈచ్ రూమ్ హ్యాడ్ 2 doors. ప్రతి రూమ్కి 2 doors ఉన్నాయంటే. ద ప్రైమ్ మినిస్టర్ దెన్ వెంట్ టు టీచ్ పండిట్ అండ్ సెడ్ ద రూమ్ హ్యాస్ 2 doors. ఐ విల్ క్లోజ్ బోత్ ద డోర్స్ అండ్ latch them. బట్ ఐ విల్ లాక్ one door ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ ద అదర్ డోర్ ఫ్రమ్ అవుట్సైడ్ వితౌట్ యూజింగ్ ఏ కీ అనమాట. ఓకే, యూ షుడ్ ఓపెన్ ద డోర్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అండ్ కమ్ అవుట్. ఏం చెప్పాడు? రూమ్కి 2 doors ఉంటాయి అని చెప్పాడు అనమాట.
అతను ఏం చేస్తాడన్నాడు, ఐ విల్ క్లోజ్ బోత్ ద డోర్స్ అంటే 2 డోర్స్ని క్లోజ్ చేస్తాడు, అండ్ లాచ్ దెమ్ అంటే లాక్ చేయకుండా జస్ట్ లాచ్ చేస్తాడు అని చెప్పాడనమాట. బట్ ఐ విల్ లాక్ 1 డోర్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ ద అదర్ డోర్ ఫ్రమ్ అవుట్ సైడ్ వితౌట్ యూజింగ్ ఏ కీ అనమాట. కీ లేకుండా ఒక డోర్ని ఫ్రంట్ సైడ్ నుంచి ఇంకొక డోర్ని బ్యాక్ సైడ్ నుంచి లాక్ చేస్తాడు అని చెప్పాడు. యూ షుడ్ ఓపెన్ ద డోర్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ కమ్ అవుట్. ఎవరైతే లోపల ఉన్నారో ఆ పర్సన్ లోపల నుండి ఓపెన్ చేసుకొని బయటికి రావాలి అని చెప్పాడనమాట. ద పండిట్ హూ సక్సీడ్ ఇన్ కమింగ్ అవుట్ ఫస్ట్ విల్ బీ మేడ్ ద ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. ఎవరైతే ఫస్ట్ బయటికి వస్తారో వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అవుతారు అని చెప్పాడనమాట. సో అవుట్ ఆఫ్ 4 పండిట్స్ 3 వర్ పర్ప్లెక్స్డ్. 4 మెంబర్స్లో నుండి 3 పర్సన్స్ పర్ప్లెక్స్ అయ్యారనమాట. పర్ప్లెక్స్డ్ అంటే ఏంటంటే కన్ఫ్యూజన్, డైలమా అనమాట. ఎందుకు? ఈచ్ ఆఫ్ దెమ్ థాట్ హౌ కెన్ ద లాక్ బీ ఓపెన్డ్ వితౌట్ ద కీ. కీ ఇవ్వకుండా లాక్ ఎలా ఓపెన్ అవుతుంది అని అనుకున్నారనమాట ఆ ముగ్గురు. ఇఫ్ ఇట్ కెనాట్ బీ ఓపెన్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు ఓపెన్ ద డోర్ అండ్ గో అవుట్. కీ ఇవ్వకపోతే అది ఓపెన్ అవ్వదు కాబట్టి నేను బయటికి వెళ్ళలేను అని అనుకున్నారు. థింకింగ్ దస్, ఆ విధంగా థింక్ చేస్తూ the 3 pandits spent the whole night studying their books in order to find out a solution to the problem. ఓకే, ఆ రాత్రంతా బుక్స్ సొల్యూషన్ కోసం బుక్స్ చదువుతూ కూర్చున్నారనమాట ఎలా బయటికి రావాలి అని. ఓకే, నెక్స్ట్ బట్ అన్ఫార్చునేట్లీ నన్ ఆఫ్ దెమ్ ఫౌండ్ వన్. ఓకే, ఎవరికి ఒక్క దారి కూడా కనిపించలేదన్నమాట ఎలా బయటికి వెళ్ళాలి అని. ద 4th పండిట్ హవెవర్ హ్యాడ్ ఎ డీప్ సెన్స్ ఆఫ్ రీజనింగ్. ఓకే, 4th పండిట్కి డీప్ సెన్స్ ఆఫ్ రీజనింగ్ అంటే లాజికల్ థింకింగ్ అనమాట. తను ఎలా థింక్ చేశాడు అంటే హీ హ్యాడ్ ఎ రేషనల్ అండ్ యాన్ అనలిటికల్ మైండ్. రేషనల్ అంటే లాజికల్గా థింక్, ప్రాక్టికల్గా థింక్ చేయడం అనమాట. హీ పాండెడ్ ఓవర్, పాండెడ్ అంటే డీప్గా థింక్ చేయడం. హీ పాండెడ్ ఓవర్ ద ప్రాబ్లమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. దెర్ ఈజ్ నో వే ఐ కెన్ ఓపెన్ ద లాక్ వితౌట్ ద కీ. కీ లేకుండా లాక్ అనేది ఓపెన్ చేయడం కష్టం. దేర్ఫోర్ ఐ థింక్ దెర్ ఈజ్ సమ్ ట్రిక్ ఇన్ ద లాక్ ఇట్ సెల్ఫ్. కాబట్టి లాక్లోనే ఒక ట్రిక్ ఉంది అని అనుకున్నాడు అనమాట. లెట్ మీ చెక్ ద ల్యాచ్ అండ్ లాక్. ల్యాచ్ని చూద్దాం, లాక్ని కూడా చూద్దామని అనుకున్నాడు అనమాట. థింకింగ్ దస్ ద 4th పండిట్ వెంట్ టు ద డోర్. హీ ఎగ్జామిన్డ్ ద లాక్ అండ్ ద ల్యాష్ మైన్యూట్లీ. చాలా మైన్యూట్గా, చాలా నెమ్మదిగా ల్యాచ్ వేసారా లేకపోతే లాక్ వేసారా అనేది ఎగ్జామిన్ చేశాడనమాట, చూశాడు. సడన్లీ హీ రియలైజ్డ్ దట్ ద డోర్ వాజ్ ఆన్ ద ల్యాచ్. ద డోర్ వాజ్ క్లోజ్డ్ బట్ నాట్ ల్యాచ్డ్. ఓకే, అంటే దానికి అసలు ల్యాచే వేయలేదన్నమాట డోర్కి. ద లాక్ సింప్లీ హంగ్ ఫ్రమ్ ద ల్యాచ్. ల్యాచ్ నుండి లాక్ అనేది ఊరికి ఇట్లా తగిలించి పెట్టారనమాట. ద పండిట్ క్విక్లీ ఓపెన్ ద డోర్ అండ్ కేమ్ అవుట్ ఆఫ్ ద రూమ్. సో పండిట్ ఇంకా లాక్ వేయలేదు, ల్యాచ్ కూడా పెట్టలేదు కాబట్టి తను బయటికి వచ్చేసాడనమాట. హీ దెన్ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ద ప్రైమ్ మినిస్టర్. తను ప్రైమ్ మినిస్టర్ ఎదురుగా వెళ్ళి నిల్చున్నాడు. ద ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ హార్ట్లీ వెల్కమ్ ద పండిట్ అండ్ ఆనర్డ్ హిమ్. ఓకే, అతను ఆనర్డ్ చేశాడనమాట. ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ ఇతన్ని ఆనర్ చేశాడు. ద కింగ్ అపాయింటెడ్ ద పండిట్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్. సో ఎవరైతే బయటకు వచ్చారో అతన్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. సో క్వశ్చన్స్ చూద్దాం. Okay, which of the following is most nearly the opposite in meaning as the word able as used in the story? Okay, first మనం able అంటే ఏమనుకున్నాం? ఎబిలిటీ, సామర్థ్యత. ఓకేనా, దీనికి ఆపోజిట్ మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఇన్కాంపిటెంట్. ఇన్కాంపిటెంట్ అంటే నాట్ ఏబుల్ టు డూ థింగ్స్ అన్నమాట. ఓకే, అంత ఎబిలిటీ ఉండదు. షై అంటే ఏంటి? సిగ్గుపడ్డం అనమాట. ఓకేనా, అండ్ పాపులర్ అంటే ఫేమస్, లైక్డ్ బై ఆల్ అనమాట, లైక్ సెలబ్రిటీ. ఓకే, అగ్రెసివ్ అంటే ఏంటి? వెరీ యాంగర్, కోపంగా ఉండడం. సో ఆన్సర్ ఏమవుతుందండి 11th క్వశ్చన్కి? ఎస్, కరెక్ట్ అండి. తేజేష్ గారు అండ్ శివశంకర్ రెడ్డి గారు ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సిమిలర్లీ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పర్ప్లెక్స్డ్? పర్ప్లెక్స్డ్ అంటే ఏంటి? కన్ఫ్యూజన్ కదా. పర్ప్లెక్స్డ్ అంటే ఏంటి? కన్ఫ్యూజన్. ఓకే, అన్నాయిడ్ అంటే ఏంటి? అన్నాయిడ్ అంటే ఫీలింగ్ నర్వస్ అన్నమాట. ఓకే, ఇరిటేటెడ్ ఆర్ ఇరిటేటెడ్. అండ్ ఎస్క్టాటిక్. ఎస్క్టాటిక్ అంటే ఏంటి అంటే హ్యాపీ.
రిలాక్స్డ్ అంటే టేకింగ్ రెస్ట్ వితౌట్ డూయింగ్ వర్క్ అనమాట. ఓకే, సర్టైన్ అంటే ఖచ్చితంగా. ఓకే, అండ్ పజల్డ్ అంటే తెలుసు కదా మనకి, కన్ఫ్యూజన్. సో సిమిలర్ మీనింగ్ అడిగారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 12th క్వశ్చన్కి ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 12th క్వశ్చన్కి ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్, తేజేష్ గారు కరెక్ట్ అండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ నియర్లీ ద సేమ్ మీనింగ్ టు ద వర్డ్ రేషనల్ యాజ్ యూజ్డ్ ఇన్ ద స్టోరీ. రేషనల్కి సేమ్ మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అనమాట. రేషనల్ అంటే ఏంటి? లాజికల్, లాజికల్గా ఆలోచించడం అనమాట. ఓకేనా, రేషనల్ అంటే లాజికల్. దానికి కరెక్ట్ మీనింగ్ ఫ్రమ్ ద ఈ 5 ఆప్షన్స్ నుండి మనం ఐడెంటిఫై చేయాలి. గ్రాడ్యుయేట్ అంటే ఎవరు? హూ కంప్లీటెడ్ డిగ్రీ. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళని లాజికల్ అంటారు. సో గ్రాడ్యుయేట్ అంటారు. సో లిటరేట్ అంటే హూ కెన్ రీడ్ ఆర్ ఎడ్యుకేషన్, చదువుకున్న వాళ్ళని లిటరేట్స్ అంటారు అనమాట. ఓకే, లాజికల్ అంటే రేషనల్, అండ్ ఏజ్డ్ అంటే ఓల్డ్, అండ్ ఇనెప్ట్ అంటే అన్స్కిల్డ్ అంటే టాలెంట్ స్కిల్ ఏం లేని వాళ్ళు, అండ్ స్కిల్డ్ అనమాట. ఓకేనా, సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 13th క్వశ్చన్కి? ఎస్, 13th క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ లాజికల్. సో 13th క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ నియర్లీ ద ఆపోజిట్ ఇన్ మీనింగ్ యాజ్ ద వర్డ్ ఆనర్డ్ యాజ్ యూజ్డ్ ఇన్ ద స్టోరీ. ఓకే, ఆనర్డ్ అంటే ఏంటి? రెస్పెక్టెడ్ అనమాట. రిమెంబర్డ్ అంటే గుర్తుంచుకోవడం అనమాట. ఓకే, నాట్ ఫర్గెటింగ్. డినైడ్ అంటే ఒప్పుకోకపోవడం ఆర్ క్యాన్సిల్ అని చెప్పచ్చు అనమాట. క్యాన్సిల్. క్రాక్డ్ అంటే ఏంటి అంటే, క్రాక్ అంటే తెలుసు కదండి మనకి, బ్రేక్ అవ్వడం అనమాట. ఓకే, స్మాల్ 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 లైన్స్ ఇలా వస్తాయి కదా, దాన్ని క్రాక్ అని అంటాం అనమాట. ఓకేనా, అండ్ డివాయిడ్. డివాయిడ్ అంటే ల్యాకింగ్. ఓకే, అండ్ గార్లాండెడ్ అంటే పూలమాల వేయడం అనమాట. గార్లాండ్ అంటే పూలమాల కదా. సో ఆనర్డ్ అంటే, ఆనర్డ్కి ఆపోజిట్ మీనింగ్ ఏమవుతుంది? ఆనర్డ్ అంటే రెస్పెక్టెడ్ అనమాట. ఓకే, సో డినైడ్ అంటే డిస్రెస్పెక్ట్ అండి. ఓకేనా, సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 14th క్వశ్చన్. ఓకే, డినైడ్ అంటే డిస్రెస్పెక్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, ఈ ఇచ్చిన 3 ఆప్షన్స్లో నుండి ఏదైతే ట్రూ అవ్వదో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో చూద్దాం. ద కింగ్ వాజ్ ఫాండ్ ఆఫ్ ద ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, correct. The king was sensitive towards the needs of his people. Wrong. Yes, B wrong. Next one. The old prime minister was jealous of the king's position. B and C అనేది wrong అండి. ఓకేనా, ఓకే. సారీ, ద కింగ్ వాజ్ సెన్సిటివ్ టువర్డ్స్ ద నీడ్స్ ఆఫ్ పీపుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే, వాళ్ళు ఏం నీడ్స్ ఉన్నా కూడా కింగ్ వాళ్ళ నీడ్స్ని అన్నిటినీ సాటిస్ఫై చేసేవాడు, ఇచ్చేవాడు అని అర్థం అనమాట. సో
సి ఒకటే రాంగ్ అనమాట, నాట్ ట్రూ. ద ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ జెలస్ ఆఫ్ కింగ్స్ పొజిషన్. కాదు కదా, ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ కింగ్స్ పొజిషన్ చూసి ఎప్పుడు జెలస్గా ఫీల్ అవ్వలేదన్నమాట. సో 15th వన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ వన్. As mentioned in the story, how much time did the 3 pandits take to come up with a solution to the problem? ఓకే, 3 పండిట్స్ ఎంత టైం తీసుకున్నారు ఓకేనా సొల్యూషన్ తీసుకురావడానికి? ఓకే, ద హోల్ డే, మోర్ దాన్ 2 days, 2 hours, 3 hours, అండ్ దే కుడ్ నాట్ ఫైండ్ ద సొల్యూషన్. ఓకే, దే కుడ్ నాట్ ఫైండ్ ద సొల్యూషన్ కదా, వాళ్ళు బయటికి రావడానికి సొల్యూషన్ అనేది వాళ్ళకి తెలియలేదన్నమాట. సో 16th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 5. And next one, which of the following can be said about the 3 pandits? Okay, 3 pandits గురించి ఏది చెప్పచ్చు ఫాలోయింగ్ సెంటెన్స్ నుండి? They did not go beyond their acquired knowledge, they were good friends with each other, they were jealous of the old prime minister, they were aware of their limitations, and they were financially bankrupt. So దే డిడ్ నాట్ గో బియాండ్ దేర్ అక్వైర్డ్ నాలెడ్జ్, అంతే కదా, వాళ్ళు ఉన్న నాలెడ్జ్ వరకు మాత్రమే వాళ్ళు ఆలోచించారనమాట, అండ్ బియాండ్ దట్ ఇంకా ఆలోచించలేకపోయారు. సో వాళ్ళు సొల్యూషన్ కనుక్కోలేకపోయారనమాట. నెక్స్ట్ వన్, యాజ్ మెన్షన్డ్ ఇన్ ద స్టోరీ, ద ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ ప్లేడ్ ఎ ట్రిక్ ఆన్ ద 4 పండిట్స్ యాజ్ ఇట్ వాజ్ ఎ హ్యాబిట్. హీ వాంటెడ్ టు ఐడెంటిఫై ద వైజెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్. హీ వాజ్ టేకింగ్ రివెంజ్ ఆన్ దెమ్. ఓకే, అదేమి అతని హ్యాబిట్ కాదు. అండ్ నెక్స్ట్ వన్, హీ వాంటెడ్ టు ఐడెంటిఫై ద వైజెస్ట్, అంతే కదా, ఎవరైతే వైజ్గా ఉన్నారో ఆ 4 members నుండి ఎవరైతే తెలివిగల వాళ్ళో కనుక్కోవాలి అని అనుకున్నాడు. అండ్ హీ వాజ్ టేకింగ్ రివెంజ్, ఓకే, వాళ్ళ మీద పగ తీర్చుకోలేదన్నమాట అతను. సో 18th క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ బి, దట్ ఈస్ 3rd ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ అనమాట. ఎస్ కరెక్ట్ అండి, శివశంకర్ గారు అండ్ తేజేష్ గారు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఏ సూటబుల్ టైటిల్ ఫర్ ద స్టోరీ? ఓకే, ఈ స్టోరీకి సూటబుల్ టైటిల్ ఏమవుతుంది? ద అరోగెంట్ ప్రైమ్ మినిస్టర్, హాంటెడ్ ప్యాలెస్, విట్టి పండిట్స్, వైజ్ సక్సెసర్, చూస్ యువర్ కింగ్. వైజ్ సక్సెసర్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సక్సెసర్ అంటే తర్వాత వచ్చేవాళ్ళు అని అర్థం కదా, వారసుడు అని అంటాం. సో ఇక్కడ వారసుడు కాదు, ప్రైమ్ మినిస్టర్ తర్వాత వచ్చే ఇంకో ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు కదా, అతను చాలా తెలివిగా ఆలోచించాడు. సో ద వైజ్ సక్సెసర్ ఈస్ ద సూటబుల్ టైటిల్ ఫర్ ద స్టోరీ అనమాట. 19th క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following correctly explains the meaning of the phrase pondered over? Okay, pondered over అంటే డీప్గా ఆలోచించడం అన్నమాట. ఓకేనా, సో ఎక్కువ ఆలోచించడం అనేదాన్ని, డీప్గా ఆలోచించడం అనేదాన్ని ఏమంటామంటే కంటెంప్లేటెడ్. ఓకే, కాంటెంప్లేటెడ్ అంటే ఏంటంటే డీప్ థింకింగ్ అనమాట. ఓకే, సో 20th వన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. 21 to 30, 21 to 30 అనేవి క్లాస్ టెస్ట్ అండి. ఓకేనా, క్లాస్ టెస్ట్ చూద్దాం ఒకసారి. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. ఓకే, ఓల్డ్ మ్యాన్ ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అనమాట. సిట్ హిస్ వాయిస్ ర్యాంగ్ అవుట్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ లిసన్ టు ద స్టోరీ విల్ సర్వ్ యూ వెల్. ఒక స్టోరీ చెప్తున్నారనమాట. ఓకే, ఏంటి స్టోరీ అంటే, దెర్ వాజ్ వన్స్ ఎ కింగ్ హూ వాజ్ సో జనరస్ దట్ హిస్ మినిస్టర్ డాష్ సూన్ దేర్ వుడ్ బి నో మనీ. ఓకే, దెర్ వాజ్ వన్స్ ఎ కింగ్, ఒక కింగ్ ఉండేవాడనమాట. ఓకే, హూ వాజ్ సో జనరస్ అంటే సో కైండ్ అనమాట. ఈ కింగ్ కూడా చాలా కైండ్ నేచర్డ్ హార్ట్ ఉండేవాడు. దట్ హిస్ మినిస్టర్ డాష్, దట్ హిస్ మినిస్టర్ రియలైజింగ్, గ్రోయింగ్ యాంగ్షియస్, సర్టైన్ దట్ అండ్ వరీడ్ దట్. ఓకే, వాట్ విల్ బీ ద మీనింగ్ అండి 21st క్వశ్చన్కి? అండ్ అష్యూర్డ్ దట్. విట్ అంటే ఏంటంటే క్లెవర్నెస్ అన్నమాట. ఓకే, సో
చూడండి ఇక్కడ, దెర్ వాస్ వన్స్ ఎ కింగ్ హూ వాస్ సో జనరస్ దట్ హిస్ మినిస్టర్ డాష్ సూన్ దేర్ వుడ్ బి నో మనీ లెఫ్ట్ ఇన్ ద ట్రెజరీ టు రన్ ద కింగ్డమ్ ఆర్ పే సాలరీస్ అనమాట. ఓకే, ఇక్కడ కింగ్ గురించి చెప్పాడు కదా, అతను చాలా కైండ్ హార్టెడ్గా ఉండేవాడు అనమాట. ఇప్పుడు కైండ్ హార్టెడ్గా ఉండడం వల్ల ఇక్కడ సెంటెన్స్ చూడండి, దేర్ వుడ్ బి నో మనీ లెఫ్ట్ ఇన్ ద ట్రెజరీ టు రన్ ద కింగ్డమ్ ఆర్ పే సాలరీస్ అంటే ఏంటి, ఏమనుకోవచ్చు మనము, అతను జనరస్గా ఉండడం వల్ల పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తూ మనీ అనేది లేకుండా పోతుంది అనే మీనింగ్ వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, దేర్ వాజ్ వన్స్ ఎ కింగ్ హూ వాజ్ సో జనరస్ దట్ హిస్ మినిస్టర్ వరీడ్ దట్. ఓకే, రియలైజింగ్ అంటే ట్రూ తెలుసుకోవడం అనమాట, సర్టైన్ అంటే ఎగ్జాక్ట్లీ అని అర్థం, అష్యూర్డ్ అంటే ఏంటి ప్రామిసింగ్, అష్యూరెన్స్ ఇవ్వడం అనమాట. ఓకేనా, సో వరీడ్ అంటే ఏంటి వర్రీ అవ్వడం అనమాట, నర్వస్గా ఫీల్ అవ్వడం. ఎందుకు నర్వస్గా ఫీల్ అయ్యాడు మినిస్టర్ అంటే, ఇక్కడ చూడండి, హూ వాజ్ సో జనరస్ దట్ హిస్ మినిస్టర్ worried that soon there would be no money left in the treasury to run the kingdom or pay salaries అనమాట. ఓకే, మనీ ఉండదని మినిస్టర్ వరీ అయ్యాడు. హీ ట్రైడ్ డాష్ టు ద కింగ్ అబౌట్ మేనేజింగ్ హిస్ ఫైనాన్సెస్ బెటర్ బట్ టు నో అవైల్. ఓకే, హీ ట్రైడ్ టు కౌన్సిల్, టు టాక్, కాషనింగ్, టు అడ్వైస్ ఇన్ వెయిన్ అనమాట. ఓకే, 22nd వన్ ఆన్సర్ ఏమవుతుంది, హీ ట్రైడ్ టు అడ్వైజ్. ఓకే, తను అడ్వైజ్ ఇవ్వాలి అనుకున్నాడు అనమాట కింగ్కి, ఏమని, అబౌట్ మేనేజింగ్ హిస్ ఫైనాన్సెస్ అంటే మనీ ఎలా మేనేజ్ చేసుకోవాలి అని అడ్వైజ్ ఇవ్వాలి అనుకున్నాడు. బెటర్ బట్ టు నో అవైల్ అంటే అతను చెప్పలేకపోయాడు అనమాట. వన్ డే ద మినిస్టర్ ఫెల్ట్ దట్ హీ హ్యాడ్ డాష్, అతను మనీ ఎలా మేనేజ్ చేసుకోవాలి అని కింగ్కి అడ్వైజ్ అనుకున్నాడంట, బట్ అతను ఇవ్వలేకపోయాడనమాట. సో తర్వాత ఏమైంది, వన్ డే ద మినిస్టర్ ఫెల్ట్ దట్ హీ హ్యాడ్ డాష్, హీ హ్యాడ్ నాట్ అప్రిషియేటెడ్, బీన్ ఇల్, హ్యాడ్ ఎనఫ్, డిసైడెడ్, బీన్ ఫెడ్ అప్. ఓకే, సో 23rd వన్కి ఆన్సర్ వచ్చేసి హ్యాడ్. ఓకేనా, హ్యాడ్ ఎనఫ్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, వన్ డే ద మినిస్టర్ ఫెల్ట్ దట్ హీ హ్యాడ్ ఎనఫ్ అంటే ఇంకా ఎక్కువ అయిపోయింది, ఇంకా చాలు అనుకోవడం అనమాట. హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యాడ్ ఎనఫ్ అనేది అనదర్ వర్డ్ అనమాట. ఓకేనా, సో హ్యాడ్ ఎనఫ్ అనేది పర్ఫెక్ట్ గ్రామటికల్ సెంటెన్స్ అనమాట. ఓకేనా, హ్యాడ్ ఎనఫ్ అంటే ఇంకా ఎక్కువ అయిపోయింది, ఇంకా చాలు అని అనుకున్నాడు అనమాట ఒకరోజు మినిస్టర్. తర్వాత ఏమైంది అంటే, హీ లెఫ్ట్ ద కింగ్డమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అండ్ సెట్ ఆఫ్ ఆన్ ఏ లాంగ్ పిలిగ్రిమేజ్. సో అతను ఇంకా చాలు అని అనుకున్న తర్వాత అతను విలేజ్ని వదిలేశాడనమాట. విలేజ్ని వదిలేసి అతను పిలిగ్రిమేజ్ అంటే తీర్థయాత్రలు అంటారు కదా, అలా వెళ్తూ ఉన్నాడు. డాష్ హీ రీచ్డ్ ఏ స్మాల్ విలేజ్ బై ద సీ వేర్ హీ డిసైడెడ్ టు స్టే ఫర్ ఏ వైల్. ఓకే, ఫైనల్లీ ఆఫ్టర్ వెన్ హీ థాట్ ఆన్ హిస్ వే టు. ఓకే, 24th వన్ ఏమవుతుంది ఆన్సర్, ఆప్షన్ 1. సో ఫైనల్లీ హీ రీచ్డ్ ఏ స్మాల్ విలేజ్ బై ద సీ వేర్ హీ డిసైడెడ్ టు స్టే ఫర్ ఏ వైల్ అనమాట. సీ దగ్గర ఒక విలేజ్ కనిపించింది అనమాట. సో అతను అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ కొద్దిసేపు స్టే చేయాలి అని అనుకున్నాడు. నెక్స్ట్, ద డాష్ హీ టుక్ ఏ వాక్ అలాంగ్ ద సీ షోర్. ఓకే, లాస్ట్ నైట్, డే బిఫోర్, ఫర్దర్, సర్ప్రైజ్ వెన్, నెక్స్ట్ మార్నింగ్. ఓకే, అక్కడ రెస్ట్ తీసుకున్నారు అన్నారు కదా, అక్కడ స్టే చేశాడు అన్నాడు. తర్వాత ద నెక్స్ట్ మార్నింగ్. ఓకే, ద నెక్స్ట్ మార్నింగ్ హీ టుక్ ఏ వాక్ అలాంగ్ ద సీషోర్. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ అతను సీషోర్ ద్వారా నడుచుకుంటూ వెళ్ళాడనమాట. ఓకే, సో నెక్స్ట్ 26th క్వశ్చన్. ఓకే, వెన్ హీ సా సంథింగ్ అన్యూజువల్, అక్కడ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అతను ఒక అన్యూజువల్ థింగ్ని చూశాడనమాట. యాజ్ ద సన్ రోజ్ ఎ స్మాల్ ఐలాండ్. ఓకే, సన్ రైజ్ అయినప్పుడు ఒక చిన్న ఐలాండ్ని చూశాడనమాట అతను. స్మాల్ ఐలాండ్ డాష్ త్రూ ద వేవ్స్. ఓకే,
dash through the waves. Sinking, seen, was, emerging, rising, was. Okay, సింకింగ్ అంటే మునిగిపోవడం, సీన్ అంటే చూడడం అనమాట, వాజ్ ఎమర్జింగ్ అంటే కేమ్ ఫ్రమ్, ఎమర్జ్ అవ్వడం అంటే ఒక దాని నుండి బయటికి రావడం అనమాట, ఎమర్జింగ్. రైజింగ్ అంటే బయటికి, సన్ రైజెస్ అంటాం కదా అలా. వాజ్ అంటే పాస్ట్ టెన్స్. సో 26th క్వశ్చన్కి ఏమవుతుందండి ఆన్సర్? ఆప్షన్ 3. ఓకే, చూడండి. యాజ్ ద సన్ రోజ్ ఎ స్మాల్ ఐలాండ్ వాజ్ ఎమర్జింగ్ త్రూ ద వేవ్స్ అనమాట. ఎలా ఉంది అంటే సన్ ఎలా రైజ్ అవుతారు అలాగా ఒక స్మాల్ ఐలాండ్ వేవ్స్ నుండి బయటకు వచ్చినట్టు ఉంది అన్నట్టు చెప్తున్నాడు. ద ట్రీస్ వర్ క్రస్టెడ్ విత్ గోల్డ్ అండ్ ద బ్రాంచెస్ షైన్ విత్ స్పార్క్లింగ్ జ్యువెల్స్. అక్కడ చిన్న ఐలాండ్లో ఏముంది అంటే చాలా గోల్డ్ అండ్ జ్యువెల్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. డాష్ ద మినిస్టర్ స్టూడ్ స్టిల్ హ్యాపీలీ స్లోలీ ధో ఇన్ ఆఫ్ వండర్ స్ట్రక్ అనమాట. ఓకే, ఒక చిన్న ఐలాండ్లో అంత గోల్డ్ అంత జ్యువెల్స్ కనిపించినప్పుడు ఏమవుతామండి మనము? వండర్ అవుతాం, షాక్ అవుతాం కదా. సో వండర్ స్ట్రక్ అనమాట, అంటే షాక్ అయిపోవడం. ఓకే, వండర్ స్ట్రక్ ద మినిస్టర్ స్టూడ్ స్టిల్, అలానే నిలిచిపోయాడు అనమాట. దెన్ వేడెడ్ అవుట్ టు సీ అండ్ స్వామ్ టువర్డ్స్ ద ఐలాండ్. ఓకే, సీ నుంచి ఐలాండ్ వరకు స్విమ్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. ద చిల్డ్రన్ దేర్ ఆస్క్డ్ హిమ్ విల్ యూ బీ అవర్ కింగ్ సర్. అక్కడ ఉన్న పిల్లలు ఆ మినిస్టర్ని ఏమడిగారంటే మీరు మా కింగ్ లాగా ఉంటారా అని అడిగారనమాట. డాష్ ఐ కెనాట్, హీ రిప్లైడ్. కెనాట్ అన్నాడు కదా కాబట్టి నో, నో ఐ కెనాట్, హీ రిప్లైడ్. సో ఓ వెల్ సెట్ ద చిల్డ్రన్, ఓకే అన్నారనమాట. టేక్ దీస్ జెమ్స్ విత్ యూ. జెమ్స్ అంటే రత్నాలు అంటాం కదా అవన్నమాట, పర్ల్స్ జెమ్స్ అంటూ ఉంటాం కదా, దాన్ని తీసుకొని వెళ్ళండి అని అన్నారనమాట. ఓకేనా, ద చిల్డ్రన్ దేర్ ఆస్క్డ్ హిమ్. ఓకే, 28th క్వశ్చన్ కంప్లీటెడ్. అండ్ ఐ కెనాట్, హీ రిప్లైడ్. ఓ వెల్ అన్నారు. తర్వాత టేక్ దీస్ జెమ్స్ విత్ యూ అన్నారనమాట. థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ అన్నారు చిల్డ్రన్. ద మినిస్టర్ గ్యాదర్డ్ అప్ ద జెమ్స్ అండ్ రిటర్న్ టు ల్యాండ్ వేర్ హీ డాష్ ద కింగ్. ఓకే, వేర్ హీ dash the king, reminded, immediately thought of, loyal servant, wondered and frightened. అతను రిటర్న్ అయ్యేటప్పుడు ఏమైంది? ఇమ్మీడియట్లీ థాట్ ఆఫ్ ద కింగ్, అంతే కదా, కింగ్ గురించి ఆలోచించాడనమాట. ద ఐలాండ్ శాంక్ బిలో ద వేవ్స్, ఐలాండ్ కిందికి వెళ్ళిపోయింది అనమాట వేవ్స్లో, అంటే కనిపించలేదు అతనికి. ద మినిస్టర్ దెన్ రిటర్న్ టు ద ప్యాలెస్ వేర్ ద కింగ్ ఆస్క్డ్ హిమ్ వాట్ హీ హ్యాడ్ బీన్ డూయింగ్. మినిస్టర్ని కింగ్ అడిగాడనమాట ఏం చేస్తున్నావు అని. ద మినిస్టర్ టోల్డ్ హిమ్ ఆల్ దట్ హీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్, అతను ఎక్స్పీరియన్స్ చేసిన ఐలాండ్ గురించి అన్నీ చెప్పాడనమాట. అండ్ డాష్ టు ద సీ షోర్ వేర్ దే సా ద ఐలాండ్ అండ్ distracted the king, showing him arriving, kidnapping the king, led the king. ఓకే, 38th వన్ ఆన్సర్ ఏమవుతుంది? led the king అంటే కింగ్ని కూడా తీసుకెళ్ళాడనమాట. ఓకే, అండ్ led the king to the seashore where they saw the island. The king swam out of the island, accepted the children's offer. ఓకే, చిల్డ్రన్ ఆ కింగ్ని కూడా అడిగాడనమాట, మీరు కింగ్, మాకు కింగ్ లాగా ఉంటారని. సో కింగ్ యాక్సెప్ట్ చేశాడు. వైల్ ద మినిస్టర్ స్టూడ్ ఆన్ ద సీ షోర్ వెయిటింగ్ ఫర్ ఇయర్స్ ఫర్ కింగ్ టు రీఅపియర్ అనమాట. అంటే కింగ్ ఇంకా వస్తాడు అని మినిస్టర్ బయటే వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో 38th ఆన్సర్ ఈజ్ లెడ్ ద కింగ్, దట్ ఈస్ 5th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, సో దట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్ అండ్ వీ విల్ కంటిన్యూ టుమారో.